తదుపరి ధనుస్సు రాశి వారి ఫలితాలను తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. రాజకీయంగా గొప్పనైనటువంటి దిగ్విజయాన్ని గడిస్తారు. యశస్సు పెరుగుతుంది. ముఖ్యంగా కలహాల్లో లోనవ్వకుండా చూసుకోవాలి. ధన నష్టం సూచనగా ఉంది. రుణ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆలస్యంగా లాభిస్తాయి రుణ ప్రయత్నాలని కూడా. ఇంట్లో శుభకార్యాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా మిత్రులతో వైరం సూచనగా ఉంది. మిత్రులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యవహారాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఆచితూచి వ్యవహరించండి. భూ వివాదాల్లో విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా పట్టుదలతో మీరు చేసే పనుల వల్ల, ప్రారంభించిన పనుల వల్ల విజయాలు మీకు కలుగుతాయి. ఉగాది నుండి వత్సరాంతం వరకు కూడా 4వ స్థానంలో శని ఉండడం చేత అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉండడం వల్ల మీకు చక్కటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఉగాది నుండి మే వరకు కూడా రాహు యొక్క సంచారం ద్వారా అస్థిరమైనటువంటి నిర్ణయాలు, గృహంలో మార్పులు ఇలాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. రాహుకేతువులకు సంబంధించినటువంటి పరిహారాలు కూడా చెప్పదగినటువంటి సూచన. ధనుసు రాశి వారు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ధనాదాయాన్ని పెంచుకోగలుగుతారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ధన నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. ధన నష్టం నుంచి బయటపడడానికి, అలాంటి అనవసరమైనటువంటి వ్యయ ప్రయాసాల నుంచి బయటపడడానికి మంగళవారము హనుమంతుడి దర్శనాన్ని చేసుకోండి. తద్వారా మీకు ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి మంగళవారం హనుమత్ దర్శనం చేసుకోవడం ద్వారా మీరు భయాల నుండి బయటపడతారు. ఆకస్మికంగా భయాందోళనలకు గురి కావడం, ఇలాంటివి ఏవైనా ప్రమాదాలకు గురి కావడం, వీటన్నిటి నుంచి కూడా మీరు రక్షింపబడతారు.